మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి జమిలీ ఎన్నికలను అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. భాజపా మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ నెరవేరుస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పాకిస్తాన్తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఉపాధి కల్పనలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తమ సర్కార్ ట్రాక్ రికార్డ్ బాగుందన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి 100 రోజుల్లో ఏం చెయ్యాలో ఇప్పటికే సలహాలను కోరిన మోదీ ఆ 100 రోజులకు అదనంగా మరో 25 రోజులను కలిపారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే తదుపరి ప్రభుత్వంలో అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు మోదీ ఆదేశాలు జారీ చేశారు. 2019లో రెండోసారి గెలిచినప్పుడు తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఈసారి కూడా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని ఓవరాల్ రిజర్వేషన్ల అంశంతో దీన్ని ముడిపెట్టరాదని అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు కోరుకోలేదని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని మోదీ అన్నారు. జాతీయ స్థాయిలో కూడా మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని, దాన్ని తాను జరగనివ్వనని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో వ్యవహరించడానికి కాంగ్రెస్ దేశ ప్రయోజనాలను దెబ్బతీసిందని మోదీ దుయ్యబట్టారు. సర్జికల్ స్ట్రైక్స్ ను కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. తాను మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా మాట్లాడలేదన్న ప్రధాని భాజపా ఎప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఎవరినైనా ప్రత్యేక పౌరులుగా గుర్తించడాన్ని మాత్రం తాను అనుమతించబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగం లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ సర్కారు ట్రాక్ రికార్డు బాగుందని మోదీ అన్నారు. అంతరిక్షం, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, స్టార్టప్లకు సాయం, మౌలిక వస్తువుల కల్పన కోసం భారీగా ఖర్చు చేయడం తదితర చర్యల వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మోదీ అన్నారు. 10 ఏళ్ల క్రితం సులభతర వాణిజ్యంలో భారత్ ప్రపంచంలో 134వ ర్యాంకులో ఉండేదన్న మోదీ 2024 నాటికి 63వ స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు. 2014లో భారత్లో విక్రయించే మొబైల్ ఫోన్లలో 78% దిగుమతి చేసుకున్నవేనన్న ప్రధాని ఇప్పుడు 99% మొబైల్ ఫోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. 107 యూనికార్న్స్, 126,000 గుర్తింపు పొందిన స్టార్టప్లు భారత్లో ఉన్నాయన్న మోదీ వీటి ద్వారా 10 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లే ఉండేవన్నారు.